అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ ఫర్ ఇన్ఫర్మేషన్ అడ్డా టు షేర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్. ఈరోజు అయితే ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి నుంచి వచ్చిన ఇంపార్టెంట్ నోటీస్ అంటే ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ గురించి అండి. అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొన్ని జాబ్స్కి అయితే ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి చేంజ్ చేయడం అనేది జరిగింది. చూడండి, చూడండి ఇప్పుడే ఈరోజు 8/4/2024 ఇప్పుడే రిలీజ్ అయిందండి ప్రెస్ నోటీసు. ఈ వెబ్సైట్ వచ్చి మనకి ssc.gov.in అనేది న్యూ వెబ్సైట్ అండి. ఎవరైనా జాబ్ అప్లికేషన్ పెట్టుకుంటే కనుక పాత వెబ్సైట్లో కాకుండా మళ్ళీ ఇందులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే నోటీస్లోకి వెళ్దామండి. నోటీస్లో ఏముంది, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు మార్చారు, అసలు ఎలక్షన్ కోడ్కి మన ఎగ్జామ్స్కి సంబంధం ఏంటనే చూద్దాం. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. మీకు ఎటువంటి ప్రిపరేషన్ వీడియోస్ అయినా జాబ్ అప్డేట్స్ అయినా సరే తెలుసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. చాలామంది తెలియదు ఎలక్షన్ కోడ్ వల్ల ఎగ్జామ్స్ అనేది రివైజల్ లిస్ట్ పోస్ట్పోన్ అయ్యే సంగతి తెలియదు. కాకపోతే నోటీస్లోకి అయితే వెళ్దామండి. స్టాఫ్ ఎలక్షన్ కమిషన్ సెక్షన్ అంటండి. ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే చూడండి, డ్యూ టు జనరల్ ఎలక్షన్ టు బి హెల్డ్ ఫ్రమ్ 19th April to 1st June. మనకి ఎలక్షన్స్ అనేవి ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఉండమని జరిగింది. కాబట్టి నెక్స్ట్ కౌంటింగ్ అనేది జూన్ 4న ఉంది. కాబట్టి జూన్ 4 వరకు ఉండే ఎగ్జామ్స్ని కొంచెం పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగిందండి. ద కమిషన్ హ్యాస్ రీషెడ్యూల్డ్ ద ఫాలో ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ రీసెంట్గా వచ్చింది కానీ నోటిఫికేషన్ జూనియర్ ఇంజనీర్ అండి. ఓన్లీ కూడా ఇవన్నీ పేపర్ 1 అండి. పేపర్ 2 ఇంకా డేట్లు సపరేట్గా అనౌన్స్ చేస్తారు. జూనియర్ ఇంజనీర్ ఏంటంటే మనకి ప్రజెంట్ రీసెంట్గా ఇచ్చిన నోటిఫికేషన్లో 4, 5, 6 జూన్ 4, 5, 6లో ఉండేవండి. ఇప్పుడు దాన్ని ఎలక్షన్ రిజల్ట్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత 5, 6, 7కి అయితే మార్చడం జరిగింది. ఇకపోతే ఫేజ్ 12 ఎగ్జామినేషన్ అండి. ఫేజ్ 12 ఎప్పుడంటే 6, 7, 8 మేలో ఉండేదండి. 6, 7, 8 ఇప్పుడు దాన్ని జూన్ 24, 25, 26కి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మనకి ఈ ఎగ్జామ్కి అయితే 1 మంత్ అనేది టైం అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే ప్రిపరేషన్ సరిగ్గా కాకపోతే ఈజీగా ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే సబ్ ఇన్స్పెక్టర్ అండి. ఢిల్లీ పోలీసు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషను మే 9, 10, 13 అనేది జరగాల్సి ఉంది. కానీ దాన్ని 27, 28, 29 జూన్కి అయితే పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగింది. దీనికి కూడా గ్యాప్ అనేది వచ్చిందండి. ప్రతి ఎగ్జామ్స్ కూడా 1 మంత్ పైన గ్యాప్ అనేది ఉంది. పోతే సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అంటే దీని డేట్లు ఏంటి సార్ ఇచ్చారు, ఇంక మనకు నోటిఫికేషన్ రాలేదు కదంటే డేట్లు అయితే 1, 2, 3, 5, 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 జూలైన CBT 1 అనేది కనెక్ట్ చేస్తారు. అదే CBE అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పేపర్ 1 అనేది. కాబట్టి నోటిఫికేషన్ అనేది త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారంటే నోటిఫికేషన్ దగ్గరలోనే వచ్చే అవకాశం ఉందండి. అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. టైం అయితే మనకు కలిసి వచ్చింది. ప్రజెంట్ అయితే మనకి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అనేది రన్నింగ్లో ఉందండి. ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే కనుక ssc.gov.inలోకి కొత్త వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అయితే అప్లై చేయండి. మీకు ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ గురించి కానీ ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ గురించి కానీ డౌట్లు ఏమైనా ఉంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి. దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. క్లియర్గా చూసి తెలుసుకోవచ్చు. ఓకేనా? ఎలాంటి జాబ్ అప్డేట్స్ మీకు త్వరగా కావాలంటే కనుక మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్గా అనిపిస్తే కనుక లైక్ అనేది చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈజీ అవుతుందండి. చాలామందికి ఎగ్జామ్ డేట్స్ మారాయి అనేది తెలియదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.